గాజుల రామారం కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సర్వే నెంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్టర్లు, స్థానిక నేతలు భూములు ఆక్రమించి అమ్ముకున్నారని స్పష్టం చేశారు. ఆ సర్వే నెంబర్లోని ఆక్రమణలను రెవెన్యూ, హైడ్రా, పోలీస్ శాఖ సంయుక్తంగా తొలగించారన్నారు. 6 నెలలుగా అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ అనుమతితోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్ చెప్పారు. ఇక ఆక్రమించిన భూములను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని, ఆ భూముల విలువ 15,000 కోట్ల రూపాయలుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులకు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓకే రెడీ హైడ్రా వచ్చింది ఉయ్యాలో మా కుంపలు ఉయ్యాలో హైడ్రా వచ్చింది ఉయ్యాలో. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. లక్ష్మీదుర్గ ఇటు గాజుల రామారం సర్వే నెంబర్ 308 లో హైడ్రా చేసినటువంటి కూల్చివేతలకు నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బతుకమ్మ ఆడుతూ హైడ్రా తీరుకు నిరసనగా తమ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలకు ఉన్నటువంటి స్థానికులు, నిరుపేదలు పూర్తిగా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఒకంత ఉద్రిక్త వాతావరణం కూడా గాజుల రామారంలో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. రైట్ నో నేను 308 లో జరిగినటువంటి కూల్చివేతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నాను. సర్వే నెంబర్ 308 లో బాలయ్య బస్తీలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మనం ప్రస్తుతము మధ్యలో చిన్నారులను పెట్టి ఏదైతే వారి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా రోడ్డు మీద పడిపోయింది. వారంతా కూడా మహిళలు అందరూ కూడా బతుకమ్మ ఆడుతూ ఇక్కడ హైడ్రా తీరుకు, రంగనాథ్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో నిరుపేదలం తాము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామంటూ కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో వారి చిన్నారులను, కుటుంబీకులను వేసుకుని కన్నీటి పర్యంతం అవుతూ ఇక్కడంతా కూడా ఏదైతే ఇటు బతుకమ్మ ఆడుతూ హైడ్రా కూల్చివేతలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు మధ్యలో వారందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు కూడా వారి పుస్తకాలను అంతా కూడా, బ్యాగులు, పుస్తకాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. వారంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా వేసుకొని కన్నీటి పర్యంతం అవుతూ ఇటు హైడ్రా తీరుకు వ్యతిరేకంగా బైఠాయించినటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం కావాలి. మాకు చాలా చిన్న పిల్లలు, మేమేమి ఇక్కడ సాఫ్ట్వేర్లం కాదు కదా. హైడ్రా ఉన్నోడింటికి లేనోడింటికి కాదు సార్. ఇక్కడ హైడ్రా పెడతారని మా కడుపు మీద కొడుతున్నారు. ఇది 2వ అయింది. చూడండి, పొద్దున్న నుంచి పిల్లలకి తిండి నీళ్లు లేవు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయచేసి రేవంత్ అన్న మిమ్మల్ని వేడుకుంటున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని హెల్ప్ చేయండి. మమ్మీ మాట్లాడు రేవంత్ అన్న, మాకు దయచేసి ఇక్కడ హైడ్రా అంటే మేమే భూ కబ్జాలు చేయలేదు, భూ కబ్జాలు చేసి మేము బతకట్లేదు. చాలా చిన్న పిల్లలు, కరెంట్ లేదు సార్, ఇక్కడ కరెంట్ లేదు. పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలు ఏం చదువుకోవాలి సార్? దయచేసి మాకు హెల్ప్ చేయండి. రేవంత్ అన్న నీకు దండం పెడుతున్నా, మా పిల్లలు ఆగమవుతున్నారు, మా పిల్లలకి హెల్ప్ చేయండి రేవంత్ అన్న. అంతే, మేమే కబ్జాలు చేయలేదు. పిల్లలు పొద్దున్న నుంచి తిండి నీళ్లు లేకుండా పొద్దున 5 గంటల నుంచి తిరుగుతున్నాం సార్. చూడండి ఇక్కడ మేము ఎట్లున్నామో చాలా పరిస్థితి ఇక్కడ మీకు కనిపిస్తుంది. కానీ ఎట్లయినా మాకు మాత్రం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు పక్క న్యాయం చేయాలి సార్. హైడ్రా ఉన్నోడింటికి సార్, లేనోడింటికి కాదు. గరిబాన్ దగ్గర ఏం హైడ్రా చేస్తారు చెప్పండి?
ఇక్కడ మహిళలు అంతా కన్నీటి పర్యంతం అవుతున్నాను. తాము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ రూపాయి కూడబెట్టుకొని 308లో మేము ఇల్లు కొనుగోలు చేశాము, స్థలాలు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాము. ఒక్కసారిగా వచ్చేసి ఇలా తమను రోడ్డు మీద వేయడంతో అందరము రోడ్డు పాలయ్యమంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నారులు కూడా ఏడుస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి. అమ్మ నీ బుక్స్ ఏమయ్యాయి ఏంటి మొత్తం రోడ్డు బుక్స్ అన్ని బయట పడేసి పోయారు సార్. నాయం బియ్యం పిల్లలను కూడా చూడకుండా పోయారు సార్. ఇల్లు కూలగొట్టిన సార్, 3 రోజుల నుంచి ఇల్లు కూలగొడుతున్నారు సార్. పిల్లలను కూడా చూడట్లేదు. నాలాంటి పిల్లలు ఎన్నో మంది ఉన్నారు సార్. రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డి సార్ మాకు సాయం చేశారు. 3 రోజుల నుంచి అడుగుతున్నాం సార్. 5 గంటల నుంచి ఏం తింటలేం సార్. నీ బుక్స్ ఏమయ్యమ్మా మరి? నీ స్కూల్ మరి స్కూల్కి వెళ్ళడానికి పరిస్థితి ఏంటి మరి? ఇల్లు కూరగొట్టారు సార్. బుక్కులు అన్ని బయట పడేసి పోయారు సార్. మాకే ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇచ్చారు సార్. చూడొచ్చు రేపటి నుంచి ఏదైతే మేమంతా రోడ్డు మీద పడ్డాం, చదువుకోవడానికి బుక్స్ అన్నీ కూడా ఇంట్లో సామాగ్రి అంతా కూడా రోడ్డు మీద వేసేసారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్నారులు మనం ముఖ్యంగా చూడొచ్చు, బుక్స్ మొత్తము బ్యాగ్స్, బుక్స్, దాంతోపాటు ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను నా పెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది. మా మామ మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ అంతా రాళ్ళు. మేము వడ్డరలేమండి. ఇక్కడ మిషన్ ఉండేవి, ఆల్రెడీ పెద్ద మిషన్ కేసారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసుకొని బతికే వాళ్ళం. కబ్జాలు లేదు, ఏది లేదండి. ఎందుకు అసలు నాకు అర్థమవ్వట్లేదు. హైడ్రా వచ్చింది, పబ్లిక్ ని డిస్టర్బ్ చేయము అని చెప్పేసి అన్నారండి. అసలు పబ్లిక్ డిస్టర్బ్ చేయనప్పుడు ఒకటమ్మా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మేము పేదలను ఎక్కడా టచ్ చేయట్లేదు, అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చాము, పేదల ఇల్లు ఏ ఇల్లు కూడా కూల్చట్లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓపి చెప్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ చూస్తాము, మొత్తం పేదలే ఉన్నారు. మేము వచ్చి కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేశాం సార్. పొద్దున్నుండి అసలు ఒక ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్నారు సార్, స్కూల్ చదివే పిల్లలు అందరినీ ఏమంటారు ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా బయటకు లాగేసి ఇండ్లు గుల్లగొట్టారు సార్. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం, కాళ్ళు మొక్కాం ఆల్రెడీ సార్. మేము ఏమంటాం చెరువులు కట్ చేసి ఆల్రెడీ అక్కడ మాదేపురం అని చెరువులలో ఉన్నాయి సార్. వాళ్ళ అపార్ట్మెంట్లు, వైన్స్ అన్ని చెరువులలో ఉన్నాయి. అట్లాంటి ఉన్న చోట పోవాలి కానీ లేని వాళ్ళ ఇళ్ళ మీద పడితే మీకు ఏమొస్తుంది? అసలు నేను ఏమంటున్నా, పబ్లిక్ ఇంతమంది పొద్దున్నుండి సార్ అసలు నిద్రలో ఒక్కొక్కరు ఏడుస్తూ పిచ్చోళ్ళలాగా అయిపోతారు. అసలు ఏం పాపం చేశాం సార్? హైడ్రా అంటుంది గరీబాల ఇల్లు కూలగొట్టాం, గరీబాల ఇల్లు కాడికి పోమని అంటున్నారు. ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ సార్? మేము ఎవరిని తిట్టట్లేదు సార్, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఒకటే ఏమంటున్నాం, రేవంత్ రెడ్డి సార్ గారిని కోరేది ఏంటంటే గరీబాల ఇల్లు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఉన్న వాళ్ళ ఇల్లు కొండి సార్. నిజంగా FTL చెరువు ఎక్కడుందో అక్కడ రియాలిటీగా చేయండి సార్. గరీబాల ఇల్లు 30 సంవత్సరాలు ఉన్న ఇళ్ళని కూలగొట్టడం మాత్రం కరెక్ట్ కాదు సార్. రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఇక్కడ పని చేసుకొని బతుక ఇక్కడ అందరూ చూడండి సార్, పని చేసుకొని పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనేది కాదు సార్, ఇక్కడ కట్టుకొని ఉన్నారు. ఎవరికి ఆల్రెడీ 30 సంవత్సరాల సంది ఇక్కడ ఉంటే మేము ఉన్నన్ని రోజులు ఎవరేమన్నా నిన్న మొన్న వచ్చి హైడ్రా మీరు ఇక్కడ ఉండకూడదు, కబ్జా చేసిరు అని చెప్పేసి వాళ్ళు అవ్వుకోవడం కరెక్ట్ కాదు సార్. ఇది పద్ధతి కాదు. చెప్పమ్మా, ఏంటమ్మా మీ పరిస్థితి? ఏంటి సార్, రోడ్డు మీద పడ్డాము. మాకు తిండి లేదు, తిప్పలేదు. రాత్రి నుంచి ఇక పిల్లలు పట్టుకొని కూలి నాలు చేసుకొని ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నాము. ఏం చెప్తాం మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సీఎం రేవంత్ రెడ్డి? ఏం లేదు, మాకు న్యాయం చేయమంటాం సార్. మాకు లైట్ కావాలి, మాకు న్యాయం కావాలి. కరెంట్ కూడా కట్ చేసేసారు కదా ఇప్పుడు. కరెంట్ ఏం లేదు, కరెంట్ లేదు. పిల్లలు పట్టుకొని ఎట్లుండాలి కాదు చెప్పండి. నేను వాళ్ళకి అడుగుతా. ఇక మేము పిల్లలు పట్టుకొని ఎట్లా రాత్రి పూట ఎట్లుండాలి? కరెంట్ కావాలి, పొద్దు ఎక్కిందాక మాకు కరెంట్ కావాలి. ఏం చేస్తారు? చూడొచ్చు, మొత్తానికి అయితే ఇక్కడ బతుకమ్మ ఆడుతూ వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు కూడా తమ పుస్తకాలు అంతా కూడా రోడ్డు మీద పడ్డాయి, బ్యాగ్స్ రోడ్డు మీద పడ్డాయి, తమ రోడ్డు మీద పడ్డాము, కరెంటు కట్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము, తమ సమస్యను పట్టించుకోకుండా తాము ఎంత వేడుకుంటున్నా కూడా హైడ్రా అధికారులు పట్టించుకోకుండా చాలా అమానుషంగా ప్రవర్తించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బస్తీ కానివ్వండి, గాలిపోచమ్మ బస్తీ కానివ్వండి, దాంతోపాటు దేవేందర్ నగర్ కానివ్వండి, అంటే 307, 308 ఈ 2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి బాధితులందరూ కూడా వందలాదిగా ఉదయం నుంచి కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వారు బాధితులు ముఖ్యంగా నిరుపేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యానికి ఏదైతే ఇటు హైడ్రా తీరుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మనం చూస్తున్నాము. బతుకమ్మను ఆడుతూ తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది గాజుల రావరంలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఓ టు స్టూడియో.